యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడాయని దావీదు అడిగాడు. సౌలు కుటుంబంలో సేవకులకు సిబాయాలు ఒకడుండగా వారు అతని దావీదు వద్దకు పిలవనంది. రాజు సిబావు నీవే కదా అని అనగా ఈ దాసుడునైన నేనే సిబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడని అతని నడవగా సీబా యోనాతానుకు ఇంటికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేసింది. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అనగా సీబా చిత్తరించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేది. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించి సౌలు కుమారుడైన యోనాతాను దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము ఈ దాసుడైన నేనున్నానని. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీకు సదాకాలము నా కళ్ళ యొద్దనే భోజనం చేయమని సెలవీయగా అతడు నమస్కరించి వంటి వాడనైన నా యొక్క నీ దయ చూపుటకు ఈ దాసులకు నేనే ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకులైన సిబాను పిలవనండి. సౌలునకును అతని కుటుంబములకు కలిగిన స్వస్థానికి ఈ యజమాని కుమారునికి లెక్కించి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి ఈ యజమానికి కుమారునికి భోజనముకై ఆహారం కలిగినట్లు నేను దాని పంటను తేవలను. ఈ యజమాను నీ కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా కళ్ళ యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. ఈ సిబాను 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండేవి. నా ఏలిన వాడకు రాజు నా దాసులకు ఇచ్చిన ఈ ఆజ్ఞ ఆచరించిన ఈ దాసులైన నేను చేసేదని సీబా రాజుతో చెప్పాడు. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టు రాజు కళ్ళ యొద్దనే భోజనం చేయించుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండేది, వారి పేరు మీకా. మరియు సీబా ఇంటిలో పాత్రలు ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండేది. మెఫీబోషెతు యెరూషలేములో పాత్రలు నుండి సదాకాలము రాజు కళ్ళ యొక్క భోజనం చేయించుండెను. అతని కాళ్ళు రెండుగా ఉండేవి. చాలండి, రెండు చేతులు పైకెత్తారు అందరూ అందరూ. పైకెత్తే ఉంటుంది. చదవడం లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైంది. గాడ్స్ ఫేవర్, ఎ స్టోరీ ఆఫ్ గ్రేస్. దేవుని అనుగ్రహము మనందరిపై దేవుడు చూపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కృప మీ అందరికీ కూడా రావాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎవరైతే శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, లేమిలో, కరువులో, కాటకములో, కన్నీటిలో ఉంటా ఉన్నారో వారికి దేవుని అనుగ్రహము ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన దేవుడు కరుణా వాత్సల్యం చూపించేవాడు. ఎవరైతే కురుదల్లో ఉంటా ఉంటారు, ఎవరైతే బాధల్లో ఉంటారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారిని లేవనెత్తడానికి దేవుడు సహాయపడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమ అరుణుడిది. కాబట్టి దేవుని ఎందుకు రావాలి? నేను సందేశం ఇచ్చాను సిద్ధపాటు కూడా. దేవుడు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి వస్తే ఆయన నేను ఇంకా బాగా ప్రేమించేవాడని చెప్పి అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గాడ్స్ ఫేవర్, దేవుని అనుగ్రహము అందరికీ కూడా ఉండాలని చెప్పి నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటారు. అందరూ చెప్పండి. చాలా మంది కూడా
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఏంటి మమ్మల్ని మర్చిపోతుంది అని చెప్పి మనం అంటా ఉంటాం చాలా మంది. ఎందుకంటే గుర్తు చేసుకొని ఆశపడుతూ ఉంటాం. అంటే కష్టకాలంలో, ఇబ్బందుల కాలం, శ్రమల కాలంలో ఎప్పుడైతే 10 మంది మనకు సహాయపడతారో అప్పుడు మనము ఇంకా బలం పొందుకునే వారుగా ఉంటామని చెప్పి మనం ఆశిస్తూ ఉంటాం. ఈ యొక్క మెఫీబోషెతు యొక్క కథ, దావీదు కథ చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగా కదిలించే వేసే కథని చాలా గొప్ప జరిగిన కథ. ఏ కథ చెప్పండి అమ్మా? లేని కథ కాదు, జరిగిన కథ. దావీదు ఆయన యెరూషలేములో రాజుగా అవుతాడు. రాజు అయిన తర్వాత చాలా బిజీ అయిపోతారు. దావీదు మహారాజ్ బిజీ అయిపోయి ఆయన రాజ్యం విస్తరణ చేసుకుంటా ఉంటాడు, యుద్ధాలు చేస్తూ ఉంటాడు, తన రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది బాగా. దేవుడు సహాయపడుతూ ఉంటాడు దావీదునకు. ఆయన చాలా బిజీ అయిపోయి రాజ్య విస్తరణ కొరకాయి, రాజ్య స్థిరము కొరకాయి ఆయన చాలా అహర్నిశలో పాటుపడతాడు. దేశం నెమ్మదిగా ఉంటా ఉంది, అన్ని చోట్ల కూడా తన రాజ్యం విస్తరించింది బాగా, అతను చక్కగా ఉంటాడు. ఒక రోజున దావీదు కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, నా యొక్క మామగారిని సౌలు నన్ను ఎంతగా బాధ పెట్టాడు, నన్ను ఎంత కష్టపెట్టాడు, నన్ను ఎంతగా చంపాలని చూశాడు. అయినప్పటికీ కూడా దేవుడు నాపై కరుణ చూపించి, కటాక్షము చూపించి, తన ప్రేమను చూపించి ఆయన నన్ను ఈ స్థితిలో నా దేవుడు ఉంచాడని చెప్పి ఆయన దేవుని గురించి ఆలోచన చేసి చాలా ఆనందపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన ఆలోచన చేసుకుంటూ తన స్నేహితుడైన యోనాతాను గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. యోనాతాను ఆయన దావీదులకు మంచి స్నేహితుడు. అమ్మా ఎవరమ్మా చెప్పండి? చెప్పారు. దావీదులకు మంచి స్నేహితుడు. సౌలు మహారాజు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను దావీదు ఒకే మనస్తత్వం లేనివా, ఒకే ప్రేమానురాగాలతో ఉండేవా, ఒకే విధంగా ఆయన చాలా ప్రేమ అన్యోన్యంగా ఉంటా ఉండేవా. అటువంటి యోనాతాను గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. తండ్రి చెప్పాలని చెప్పి దావీదు చూస్తా ఉన్నాడు. కానీ యోనాతాను తండ్రి కుటుంబంలో భాగస్థులు కాకుండా దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి అతను కూడా నివాసము చేస్తూ దావీదుతో స్నేహం చేస్తా ఉండేవా. స్తోత్రం. హల్లెలూయా. దావీదుని ప్రేమించిన వాడు యోనాతాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. దావీదుకి సన్నిహితంగా ఉండేవాడు. నాన్న చంపుదామని చెప్పి చూస్తా ఉంటే యోనాతాను అంటే మా నాన్నని చంపాలని చూస్తా ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది, పారిపోవడం మంచిది, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ఉంటా ఉండేవాడు. అంటే తండ్రి కుట్రను తనకి తెలియపరిచి ఆయనకి రక్షణ మార్గం ఏర్పాటు చేస్తా ఉండేవాడు యోనాతాను. అంతగా ప్రేమించిన వాడు. ఎవరైనా సరే రాజు కుమారుడంటే రాజు తండ్రితో కలిసి ఎవరైనా సరే తండ్రికి విరోధంగా ఉంటే వారిని చంపివేయడానికి చెప్పి వారిని లేకుండా చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ యోనాతాను వ్యత్యాసంతో ఉన్నాడు. యోనాతాను ప్రత్యేకంగా ఉంటా ఉండేవాడు. ఈ దావీదుని ప్రేమిస్తా, దావీదుని సంరక్షిస్తూ కాపాడుతూ తండ్రి కుట్రలో భాగస్థులు కాకుండా ఆయన యోనాతాను అంటే దావీదుని బాగా ప్రేమిస్తా ఉండేవాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రోజు దావీదు కూర్చుని ఆలోచన చేస్తా ఉన్నాడు. యోనాతాను నా పట్ల ఎంత ప్రేమ చూపించాడు, ఎంత వాత్సల్యం చూపించాడు, ఎంత అనురాగం చూపించాడు, నన్ను ఏ విధంగా సంరక్షించాడు, కాపాడాడు, సహాయం చేశాడు చెప్పి ఆలోచన చేస్తూ ఆయన ఎవరన్నా యోనాతాను బట్టి నేను సహాయం చేయడానికి ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆయన అడగగా సభా అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఉన్నాడు, యోనాతాను కుమారుడే ఉన్నాడని చెప్పి చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను
కుమారుడే ఉన్నాడని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడయ్యా, ఏం చేస్తా ఉన్నాడు అతడు అని చెప్పాడు. కానీ అతడు హృదయవాడులో ఉంటా ఉన్నాడని చెప్పి తెలియపరిచాడు. దేవుని సంగమా, నీవు కూడా ఏంటి నీ బిడ్డలు బాగుండాలంటే యోనాతాను వలె నీ జీవితం ఉంటావులా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమించేవాడు, దేవుని బిడ్డలు ప్రేమించేవాడుగా, పక్కవాడుగా ప్రేమించేవాడుగా, ఏదో సహాయం వారి పట్ల నువ్వు చూపించేవాడుగా ఉంటావులా. అప్పుడు తెలియదు దావీదు ఏంటి తన కుటుంబానికి అండగా ఉంటాడు, అప్పుడు తెలియదు యోనాతాను. కానీ దైవ కుమారుడని చెప్పి, అభిషేకించబడిన వాడని చెప్పి, మంచివాడని చెప్పి, భక్తిపడని చెప్పి, విశ్వాసంతో వాడని చెప్పి, గొలియాతును చంపిన వాడని చెప్పి ఆయన తను ప్రేమించిన వాడిగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇటు కూర్చుని అన్నాడు, యోనాతాను బట్టి నేను సహాయం చేయడానికి ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి, యోనాతాను ఎవరయ్యా అంటే సౌలు కుమారుడు యోనాతాను. మెఫీబోషెతు ఎవరయ్యా అంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. రోజు ఏమిటంటే ఆ యొక్క సౌలు మహారాజును యుద్ధంలో చంపివేస్తారు. చంపివేయగానే ఎప్పుడైతే రాజును చంపివేస్తారో వారి కుమారులను, వారి మనమలను, వారి కుటుంబస్తులందరూ కూడా చంపివేయటము రాజులకు ఆనవాయితీ. చంపివేసిన తర్వాత అప్పుడు ఏంటంటే తన కుమారుడు చంపివేస్తారు. ఆ కుమారుడు చంపివేసిన తర్వాత యోనాతాను చనిపోతాడు ఆ యుద్ధంలో. అప్పుడు రాజనగరంపై పడతారు. అమ్మా ఎక్కడ చెప్పండి అమ్మా. రాజనగరంపై పడినప్పుడు రాజనగరంపై పడతారు. పడితే అప్పుడు యోనాతాను పెంచి ఆ దారి ఏం చేస్తాడంటే యోనాతాను పట్టుకుని ఆయన చంపకుండా ఉండాలని చెప్పి పరిగెడతా ఉంటారన్నమాట. పరిగెడతా ఉన్నప్పుడు ఆమె చేతుల నుంచి ఆ యోనాతాను యొక్క మెఫీబోషెతు పడిపోయి అతడు రెండు కాళ్ళు కూడా కుంటివైపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. సరేండి, ఈ మెఫీబోషెతు ఎవరయ్యా అంటే సౌలు యొక్క మనవడు. స్తోత్రం. హల్లెలూయా. రాజు కుమారుడుగా వ్యవహరిస్తున్నవాడు. తన తండ్రి బెన్సైన్ యువరాజ్, ఇతడు రాబోయే కాలంలో రాజుగా ఉండవలసిన వాడు. పుట్టమే గోల్డ్ స్కూల్తో పుట్టాడు. ఏ యొక్క ఇది అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా అన్నీ ఉన్నవాడు ఎవరు చెప్పండి అమ్మా? మెఫీబోషెతు. స్తోత్రం. హల్లెలూయా. గోల్డ్ స్కూల్తో పుట్టాడు, రాకుమారుడు, అన్ని కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. గొప్పవాడు, చాలా రాజ్యాలనే చాలా విలువైన వాడు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు యుద్ధం చేశారో, సౌలు చంపివేశారో, సౌలు తర్వాత తన కుమారుడు చంపివేశారు. ఆ కుమారుడు చంపివేయకుండా తన మనవడు చంపినట్టు చూస్తాడు. దాడి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కొండ మీద పడిపోగానే రెండు కాళ్ళు ఎవరు చెప్పనమ్మా? చెప్పనమ్మా ఏమవుతాయి? కుంటివాడు అయిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. ఆమె తీసుకెళ్లి చక్కగా మెఫీబోషెతును దాసి పెంచుద్ది మంచిగా. పెంచినప్పుడు మెఫీబోషెతు అనే పేరుకు అర్థము సిగ్గు, అవమానము అని చెప్పి అర్థం. చెప్పండమ్మా, ఏం చెప్పండమ్మా? సిగ్గును తొలగించేవాడు. సిగ్గు అవమానం కాదు, సిగ్గును తొలగించేవాడు అని చెప్పి అర్థం. విగ్రహాలను తొలగించేవాడు, నిర్మూలన చేసేవాడు అని చెప్పి అర్థం వస్తుంది. సిగ్గును తొలగించేవాడు అని చెప్పి అర్థం వస్తుంది. కానీ మెఫీబోషెతు ఏమంటే అవమానంలో పడిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. సిగ్గును తొలగించేవాడు సిగ్గులు పడిపోయాడు, అవమానం తొలగించేవాడు అవమానంలో పడిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. జీవితము
వెంటనే మారిపోయింది. రాకుమారుడు కాస్త ఎప్పటి కుంటివాడైపోయాడు. ఎవరు కూడా ఆయన చూసేవారు లేక చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు మెఫీబోషెతు. అందరూ చెప్తా ఉన్నాను, జీవితం ఎప్పుడూ కూడా ఒకలాగా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవడం. ఈయన ఎవరు చెప్పినప్పుడు మా మెఫీబోషెతు ఎవరు? రాకుమారుడైన కానీ పరిస్థితులు మారిపోయిన వెంటనే పరిస్థితులు తారుమారైనవి. సిగ్గు నిర్మూలన చేసేవాడు, సిగ్గుని చెప్పండి తొలగించేవాడు ఆ యొక్క అవమానంలో పడిపోయాడు, సిగ్గులో పడిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, రాకుమారుడు కాస్త ఏమైతే లుదేబారు అనే ప్రాంతంలో నివాసము చేస్తా అన్నాడు. ఎక్కడ చెప్పండమ్మా? లుదేబారు అనే ప్రాంతంలో నివాసము చేస్తా ఉన్నాడు. లుదేబారు అనే పేర్లకు అర్థం ఏంటంటే మీకు చెప్తారు, నిశ్శబ్దము అని చెప్పారు. మా ఇంట్లో చెప్పండి, నిశ్శబ్దము అని అర్థం. రెండవదిగా సిగ్గు అని చెప్పి అర్థం. ఇంకా చెప్పాలంటే శ్రమలు, కష్టాలు అని చెప్పి అర్థం. ఇంకా చెప్పాలంటే నో కమ్యూనికేషన్. చెప్పండమ్మా, ఎటువంటి సమాచారం ఆయన గురించి ఎవరికి తెలియకుండా, ఏంటి వేరే వాళ్ళ గురించి ఆయన సమాచారం లేకుండా అప్పుడు ఉంటా ఉన్నాడు. అంటే ఎవరు లేని ప్రాంతంలో అతను ఉంటా ఉన్నాడు. సిగ్గు, అవమానం, సైలెన్స్ అంటే నిశ్శబ్దం అయిపోయింది. హల్లెలూయా. అలాగే మనం చూస్తే నో కమ్యూనికేషన్, ఆయన గురించి పట్టించుకునేవాడు ఎవరో లేరు. మెఫీబోషెతు బాగున్నావా అని చెప్పి పలకరించే వాళ్ళు లేదట. హల్లెలూయా అని చెప్పారు. హల్లెలూయా. మా సొంత ఊళ్ళో ఉంటే మన అయిన వారు కాని వారు ఏమన్నా మనకు బాగుపడితే ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, తిన్నావా, తినలేదా అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు మెఫీబోషెతు నో కమ్యూనికేషన్, ఎవరు కూడా అతన్ని పట్టించుకునేవారు లేరు, మాట్లాడేవారు లేరు, చూసేవారు లేరు, ఆయన గురించి ధ్యాస లేదు ఎవరికి కూడా. అటువంటి ప్రాంతంలో మెఫీబోషెతు ఉంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే లుదేబారు అనే ప్రాంతం అర్థం ఏంటంటే మేత లేని స్థలము. ఏం లేని స్థలం చెప్పండమ్మా? చెప్పాలి, ఏం లేని స్థలం చెప్పండి? మేత లేని స్థలం. సమృద్ధిగా ఉండేది తనకి అన్ని కూడాను, రాకుమారుడు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమీ లేని ప్రాంతానికి, మేత లేని స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆహారం లేదు, చూసేవాడు లేడు, పలకరించేవాడు లేడు, తోడుండేవాడు లేడు, ధైర్యం చెప్పేవాడు లేడు, ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బిగ్గు బిగ్గుమంటూ బాధతో జీవిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. నీవు అలా ఉంటా ఉన్నావా? నిన్నెవరన్నా పట్టించుకోకుండా ఉంటా ఉన్నారా? నీతో మాట్లాడేవారు లేకుండా అయిపోయారా? నిన్ను చూసేవారు లేకుండా అయిపోయారా? లేదా నీ ఆలన పాలన పట్టించుకునేవారు లేకుండా ఉంటా ఉన్నావా? నీవు దిగులుతో, చింతతో, వేదనతో ఉంటా ఉన్నావా? నా కుటుంబం ఒక్కడే ఉంటా ఉంది అని ఎవరు పట్టించుకోవట్లేదు, సహాయం చేసేవారు లేరని చెప్పి బాధపడేవారు చాలా మంది ఉంటా ఉంటారు. నన్ను మాట్లాడితే చాలా ఏముందని చెప్పని వారు చాలా మంది ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ప్రాంతంలో మెఫీబోషెతు నివాసము చేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, మీ అందరూ చెప్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో యోనాతాను బట్టి, ఎవరిని బట్టి చెప్పండమ్మా? చెప్పాలి, ఎవరిని బట్టి? యోనాతాను చేసిన ప్రార్థన బట్టి గుర్తుపెట్టుకోవాలి. యోనాతాను చేసిన ఇక స్నేహాన్ని బట్టి, యోనాతాను చేసిన ఇక ఉపకారం బట్టి, యోనాతాను చేసిన ఇక సహకారాన్ని బట్టి దావీదు అన్నాడు, ఎవరన్నా కుటుంబస్తులు ఎవరన్నా మిగిలితే వారిని సహాయం చేస్తానని చెప్పి దావీదు కూర్చొని ఖాళీగా ఉండే రోజున ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కనుక ప్రార్థనా భక్తిని ఏర్పాటు చేసుకున్నట్లయితే, విశ్వాసంతో దేవుని పట్ల ఉన్నట్లయితే, దేవుని మందిరాన్ని మానకుండా వస్తున్నట్లయితే, దేవుని మందిరంలో ప్రార్థనలు యాచనలు చేస్తున్నట్లయితే, ఉపవాసంతో ఉన్నట్లయితే, దేవుని మందిరాన్ని ఉపయోగకరమైనట్లయితే,
దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తుని ప్రేమ అనుబంధం ఏర్పాటు చేస్తున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు చెప్పి నేను మనవి చేస్తూ ఉంటా ఉన్నాను. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన్ని విడవాడు ఎడబాసేవాడు కానీ కాదు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. కారపు లోయలో సంచరి చేయను, ఏ అబ్బాయి నేను భయపడను, నీ దుఃఖ ఈ దన్ను నన్ను ఆదరించని చెప్పి ఆయన శ్రమిస్తా ఉంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు విడిచిపెడతారండి, మనుషులు త్రోసివేస్తారు, మనుషులు అవమానపరుస్తారు, అలాంటి మాటలు అంటా ఉంటారు మనల్ని. మనం పట్టించకూడదు. నీ స్నేహము, నీ ప్రార్థన, నీ భక్తి నీవు ఎప్పుడు కూడా దేవుడితో యేసు ప్రభువారికి సహవాసంలో ఉంటున్నట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఒకసారి చక్కటి మాట మనం చూద్దాం వాక్యం నుంచి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి ఒకసారి. రోమాపత్రిక ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తం ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయం రాయి ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి ఆ రక్తం మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడొకసారి నాతో పాటు 4 నుంచి చూద్దాం ఒకసారి. దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత దక్షిణ వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపి తన మహా చెప్పండి అమ్మా, ఏ ప్రేమమ్మా చెప్పండి, మీ అందరూ చెప్పాలి, మౌనం ఉండకూడదు. ఆయనలో దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత దక్షిణ వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. హల్లెలూయా. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహేశ్వర్యమును రాబోయే యుగంలో కనపరచుటకు క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా నేటి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరమ్మా చెప్పండి. కరుణా సంపన్నుడైంది, మనం అపరాధం చచ్చిన వారు అయినప్పుడు తన మహాప్రేమ చేత. ఏ ప్రేమ చెప్పండి అమ్మా, చెప్పాలి. ఏ ప్రేమ చెప్పండి అమ్మా, మీరు సరిగ్గా చెప్పట్లా. హల్లెలూయా. తన మహాప్రేమ చేత. ఎవరన్నా ప్రేమ చూపిస్తారు, మహాప్రేమ చూపిస్తారమ్మా, చెప్పరే, నువ్వు సరిగ్గా చెప్పట్లా. ఏమయ్యా నీ మీద ఎవరు మహాప్రేమ చూపించారా? చెప్పరా, మీరు చెప్పట్లా సరిగ్గా. మీరు చాలా తెలివైనోడు. ఏం బాబు, నా పట్ల ఎవరు మహాప్రేమ చూపించలా, కొద్దిపాటు ప్రేమ చూపిస్తారు. ఇంతనా ఇంతనా కాదు చెప్పండి. హల్లెలూయా. కానీ క్రీస్తు మహాప్రేమ చూపించేవాడు. హల్లెలూయా. చెప్పరే, హల్లెలూయా. మహాప్రేమను చూపించేవాడు, మహా అనురాగము చూపించేవాడు, మహాత్యాగము చేసిన వాడు, గొప్ప కార్యము చేసిన వాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. నీ పట్ల ఆయన చేసిన కార్యములు గొప్పవి. హల్లెలూయా.
చెప్పాలి. హల్లెలూయా. ఈ మధ్యన నన్ను బాగా ప్రేమించాడు మన ఎవరు పౌలు గారు ప్రేమించి నాకు మంచి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. బట్టలు కొనుక్కోండి అని చెప్పి కొనుక్కున్నా నేను. మా యోహాన్ తక్కువ ఏంటి, నేను తక్కువ ఉన్నా అని చెప్పి ఆయన ఇచ్చే డబ్బులు నాకు బాగా. హల్లెలూయా. ఎప్పుడే హల్లెలూయా. కొనుక్కున్నాను మంచి బట్టలు. ప్రియదేవుడు కదా, కానీ ఇస్తున్నారు కదా అని చెప్పి అడిగా అనుకోండి, ఇస్తారా? ఇంక ఎక్కువ ఇస్తారా? చెప్పరే, ఇస్తారా అన్నాను. మేము అన్నీ ఇవ్వలేం బాబు, ఏదో ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇచ్చాము. నేను మ్యారేజ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందని మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు ఇల్లు కాబట్టి ఏదో ఇచ్చానండి బాబు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పే హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అది దేవుడు మహాప్రేమను చూపించాడు ఆయన పట్ల. హల్లెలూయా. సంతోషంగా చెప్పడం. హల్లెలూయా. మనము దేవుని ప్రేమను గుర్తించాలి. తన మహాప్రేమని పట్ల చూపిస్తాము. మనం ఆయన ఎందుకు రావాలి, బాగా ఆయనతో సహవాసం చేయాలి. దావీదు కూర్చుని అన్నాడు, ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరున్నా సహాయం చేయగలరా? ఉన్నాడయ్యా. సభ అనేవాడు లేచాడు. ఉన్నాడయ్యా. యోనాతాను కుమారుడే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడు? లుదేబారు నివాసం చేస్తాడు. లుదేబారు అంటే చెప్పాడు సైలెన్స్ ప్లేస్. ఏ ప్లేస్ అమ్మా అంటే అతని గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, అతను చూసేవాళ్ళు లేరు. లుదేబారు అనగానే మేత లేని స్థలం, తిండి లేని స్థలంలో ఉంటా ఉన్నాడు. నో కమ్యూనికేషన్, ప్రకటించేవాడు లేరు అతన్ని. అయితే ఇప్పుడు దావీదు అన్నాడు, వెళ్ళి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావో ఎవ్వరు పట్టించుకోకపోయినా, అందరూ త్రోసివేసినా సరే, దేవుని ఏంటి అభయహస్తం, దేవుని అదృశ్య హస్తము, దేవుని దీవెన హస్తము, దేవుని కృపణ హస్తము, దేవుని వాత్సల్యత తన హస్తము రెండు చేతులు చాపి నువ్వు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా ఎదురు బ్రహ్మను పిలుస్తా ఉన్నాడు. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తా ఉంటే యోనాతాను చేసిన ఆ యొక్క ఉపకారం బట్టి, యోనాతాను చేసిన ప్రార్థన బట్టి, యోనాతాను చేసిన ఆ యొక్క భక్తిని బట్టి, ఆ కుంటికాలు వాడు అయిపోయినప్పుడు కూడా చావవలసిన వాడు ఎవరు చెప్పడమ్మా? కొద్దిగా చెప్పండి. చనిపోవడం నేను గొప్ప, కాళ్ళు లేకుండా బతకడం గొప్ప చెప్పండి అమ్మా. చాలా మంది మేము చూసాం, అలా ఉన్నా పర్వాలేదు కానీ అలా ఉంటే చాలు మా ముందు అంటారు చాలా మంది కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఉంటే చాలండి మా ముందు, కళ్ళ ముందు కూర్చుంటే చాలను అంటారు. అంటే ఇతడు లుదేబారు నివాసము చేస్తూ ఉండేవాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆంధ్రనాడు వెళ్ళి తీసుకురామని చెప్పాడు. జై స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తే బాగా అందరూ కూడా ప్రార్థన చేస్తే, దేవుడితో సహవాసం చేస్తే దేవుడు స్వభావంకి వారు లేపుతాడు. ఎవరినమ్మా చెప్పండి. ఏమయ్యా తెలియదే నాకు, నాకు తెలియదంటే తెలిపోద్ది అలాగే చెప్పండి. కానీ సభ అనే వారు మంచి వారు లేపాడు. హల్లెలూయా. అయ్యా ఉన్నారయ్యా, ఎవరున్నారు? యోనాతాను కుమారుడే ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అతను ఎక్కడ ఉంటా ఉన్నాడు? అలా చెప్తాడు. అతను హృదయంలో నివాసం చేస్తా ఉన్నాడు. తిండి లేక, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమంలో, శోధనలో ఉంటాయి. అతను పట్టించే లేకుండా దిక్కుమాల వాళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన సెలవు ఇచ్చాడు. అంటే నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన సమాజం లేకుండా. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే యోసేపు కరబాను చెప్పులు ఇచ్చాడు. ఇద్దరు రాజులు ఇచ్చాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మా ఈ కళ్ళ విన్నాం, ఈ కళ అర్థం చెప్పండి అంటే అన్నాడు. కరబాను చెప్పాడు, ఇదిగో పాండ్లాడు అన్నాడు, దేవుడు మళ్ళా రాజుగా నీ కప్పు నీకు ఇస్తాడు అని చెప్పాడు. ఎవరు చెప్పాడమ్మా చెప్పండి, చెప్పండి. ఏమని చెప్పాడు? రాజు నీ ఉద్యోగం నీకు ఇస్తాడు, మరలా నువ్వు కప్పు పట్టుకొని రాజు వెళ్తావు అని చెప్పన్నాడు. ఆ యొక్క ఏం చెప్పండమ్మా భక్షకాలు అన్నాడు.
నీ తల తీసేస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. నీ ఉద్యోగం పోతుందని చెప్పాడు అన్నాడు. ఆ పారాయణతోటి నీవు గనక మళ్ళా నీ ఉద్యోగం జాయిన్ అయితే నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతను చెప్పినట్టే జరిగింది. మళ్ళీ ఈ పారాయకుడు మళ్ళా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే చేసిన ఉపకారం మర్చిపోయాడండి. అమ్మా ఏమైపోయాడమ్మా చెప్పండి అమ్మా. నేను నా స్పందించట్లా చెప్తాను, బాగా వినాలి. నేను చేసిన ఉపకారం ఏడమ్మా చెప్పండి, మర్చిపోయాడు. మానవ బుద్ధి మర్చిపోయే బుద్ధి. అమ్మా ఏ బుద్ధి అమ్మా? మర్చిపోయే బుద్ధి. ఒక అతను అప్పడిగాడంట. మీకు అనుమూలు చెప్పాను, అయ్యా కష్టాలు నాను అప్పు ఇవ్వండి అని చెప్పి అడిగాడంట. ఓన్లీ అని చెప్పి అప్పిచ్చాడంట. అప్పిస్తే అన్నాడంట, అప్పిచ్చిన చచ్చిపోతే బాగుంటున్నాడంట. ఏమన్నాడు చెప్పండి అమ్మా? అప్పిచ్చినోడు ఏమైపోవాలంట? వీరికి అప్పిచ్చినందుకు అది తెచ్చిపోవాలి. సరే, మానవ బుద్ధి ఏ బుద్ధి అమ్మా చెప్పండి, చెప్పండి? మర్చిపోతారు. చెడ్డ బుద్ధి. హల్లెలూయా. మీ మంచి వాళ్ళే, మొగాళ్ళు పెట్టమాకండి. దైవ స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అలా ఉంటారు. దైవ స్తోత్రం. హల్లెలూయా. మానవ బుద్ధి, మర్చిపోయే బుద్ధి. అయ్యా మీ పాస్టర్ గారు ఎవరయ్యా? పార్టీ ఏమో తెలియదు నాకు, ఆయన ఎవరో నాకు తెలియదు, మర్చిపోవడమే. చర్చికి బాప్టిజం ఇచ్చినా మర్చిపోతావు, ఏ చర్చికి వెళ్ళా మర్చిపోతావు, ఎవరు ఉపకారం చేసినా మర్చిపోతావు, ఎవరు దరిపించారో మర్చిపోతావు, ఎవరు వాక్యం చెప్పారో మర్చిపోతావు. చెప్పండి అమ్మా, మర్చిపోతే ఎవరన్నా చెప్పండి. మేము వెనకాల కూర్చునేవాళ్ళం, మీకులా ముందుండి వాళ్ళం కాదు, పాటలకు వచ్చేవాళ్ళం కాదు, డ్రమ్ మాత్రం కొట్టేవాళ్ళు, కొద్ది గొప్ప వెళ్ళిపోయేవాళ్ళు. మా పని మేము చాలా సంవత్సరాలు మేము పట్టించుకోవాలా, ఎందుకంటే నాన్నగారు అమ్మగారు చూసుకుంటారు ఈ సేవ అని. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. దేవుని సంగమా మీకు చెప్తా ఉన్నాను, మరిచిపోయే బుద్ధి మనది. హల్లెలూయా. ఎక్కడ బాప్తిస్మం పొందామో, ఎక్కడ ఉపకారం పొందామో, ఎక్కడ స్వస్థ పొందామో, ఎక్కడ మేలు పొందామో, ఎక్కడ దీవెన పొందామో, ఎక్కడ లాభపడ్డామో, ఎక్కడ స్థిరపడ్డామో మర్చిపోతావు. నీవు మర్చిపోకూడదు. మర్చిపో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి నీవు చేసిన ఉపకారములకు
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు సెబాను లేపాడు. చూడండి, సెబా అన్నాడు, అయ్యా నాకు తెలుసయ్యా ఆయన ఎక్కడున్నాడు. అతను హృదయ భావంలో బాగుంటూ ఉంటా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అదండి, ఎవరు మర్చిపోయారమ్మా చెప్పండి? ఉపకారం పొందిన పానదాయకుడు మర్చిపోయాడు. నువ్వు మరుస్తున్నావా? నువ్వు మర్చిపోతా ఉన్నావా? డబ్బు రాగానే మర్చిపోతున్నావా నీవు దేవుణ్ణి? డబ్బు రాగానే నీకు పెద్దవాళ్ళు గుర్తొస్తున్నారా? నీ కష్టాలు ఉన్నప్పుడు రాలేదే వాళ్ళు, నీ బాధలు ఉన్నప్పుడు నీకు రాలేదే. నీ డబ్బులు వస్తే ఎందుకు వస్తున్నారు? వాళ్ళు నీకు గొప్ప కనపడుతున్నారా? అలా ఉండొద్దమ్మా, అలా ఉండకూడదు. ఎవరు నీ కష్టాల్లో నీకు ప్రార్థన చేశారు, ఎవరితో రక్షణ పొందుకున్నాం, ఎవరితో మారు మనసు పొందారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నాన్నగారు చేసిన పరిచయం గొప్ప జ్ఞాపకం చేసుకున్నాం అందరూ కూడా. నాన్నగారు చాలా కష్టపడి చేశారు. ఆయనే సందేశం నడిపేవాడు, ఆయన అన్నీ చేసేవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాన్నగారి పరిచయం ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు, మారు మనసులోకి వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. కొంతమంది మాస్టర్లు కూడా అయ్యారు. హైదరాబాద్ సందేశం ఆయన వాళ్ళ ఇంటికి ప్రతి వారం కూడా ప్రార్థన పెట్టేవారు నాన్నగారు. ఆ చర్చికి రామని చర్చికి అయినప్పుడు కూడా పెట్టేవారు నాన్నగారు. నాన్నగారి ప్రేమ ఉండేది. మేము మమ్మల్ని లేపాడు దేవుడు, నన్ను లేపాడు దేవుడు. మేము ఇతరు ఉపయోగకరముగా ఉన్నాం. ఎవరికి మేము ఎవరి దగ్గర లాక్కోవాలి, అయింది కూడా మేమే ఉపయోగకరంగా ఉన్నాం. ఎందుకు వారి సేవకు పరిచయం చేశాను, వారి సేవ అభివృద్ధి తోడ్పడ్డాను. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ స్కూల్ అనేక మందికి మేము టీచింగ్ చేసి సేవకు అవడానికి సహకారుగా ఉన్నాం. కాబట్టి మర్చిపోతూ వెళ్ళి కూడా కొంతమంది మర్చిపోతారు. వాళ్ళ కృతజ్ఞత ఉండదు వాళ్ళకి, కానీ మనకు ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. మర్చిపోకూడదు ఆయన మేలు, ఆయన ఉపకారములు. నా హృదయాన్ని ఇస్తాను దేవా, ప్రతి ఆదివారం మందిరం వస్తాను ప్రభువా, ఎక్కడ పెడితే పాస్టర్ అక్కడ వస్తాను అని చెప్పి కృతజ్ఞతగా ఉండాలి. హల్లెలూయా. అది కొంచెం డబ్బు రాగానే, కొంచెం మనకి పెరగగానే, గొప్పవాళ్ళు అవగానే ఈ సంఘాలు కనబడుతున్న మందికి కొంచెం చిన్న కనబడదు. ఎందుకంటే పెద్ద మందిలో వస్తాయి కదా, అద్దాల మేళలు వస్తాయి కదా, అవి గొప్ప కనబడతా ఉంటాయి. మనం అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము మన సంఘాన్ని ప్రేమించాలా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మరవకూడదు. మీరు మరవద్దని చెప్పి మీకు మనవి చేస్తారా? వాళ్ళు వీళ్ళు ఏదో అంటే మనం పట్టించకూడదు. ఇల్లయ్యా ఏంటి మాకు మా దేవుడు మా సంఘము మాకు చాలా ఉపకారం చేస్తుందని చెప్పి చెప్పాలి మీ అందరూ కూడా. హల్లెలూయా. దావీదును బట్టి ఎవరిని బట్టి చెప్పడమ్మా? యోనాతాను బట్టి. ఎవరిని బట్టి చెప్పడమ్మా? యోనాతాను బట్టి. యోనాతాను చేసిన స్నేహాన్ని బట్టి, యోనాతాను చేసిన ప్రార్థన బట్టి, యోనాతాను చేసిన భక్తిని బట్టి దేవుడు తన కుమారుడికి ఉపకారం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మీరు చేసే భక్తి, మీరు చేసే ఉపవాస ప్రార్థనలు, మీరు దేవుడు బాగా ప్రేమిస్తే మీ బిడ్డలు దేవుడు విడువడు. వారిని పైకి లేపుతాడు ఆయన. మాకీరు వంటి వారు లేపుతాడు. వాళ్ళమ్మ చెప్పండి. సెబా వంటి వారు లేపుతాడు, మాకీరు వంటి వారు లేపుతాడు. మాకీరు చాలా ధనవంతుడు, ఇతడు దయాపరుడు, దేవుడంటే భయభక్తుల వాడు,
యోనాతాను ఇప్పుడు కష్టాల్లో ఉంటే ఇతడు చేసి ఆయనకి ఏంటంటే తన ఇంటిని ఇచ్చాడు. హల్లెలూయా, నా ఇంట్లో నువ్వు ఉండయ్యా అని చెప్పి తన కనికరము చూపించాడు. మాకే సరే, ఎవరిని బట్టి? యోనాతాను బట్టి. స్తోత్రం. హల్లెలూయా. అసలు తిండి లేక కష్టాల్లో ఉంటే మాకే పిలిచాడు. మాకే పిలిచి, అయ్యా నా ఇల్లు ఉంది ఉదయవారులో, నువ్వు ఆ ఇంట్లో ఉండని చెప్పి ఆయనకి సహాయం చేశాడు. అంటాను, నీ బిడ్డలకు మాకీరు వంటి వారి దేవుడు సహాయకంగా లేపుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పారు హల్లెలూయా. తోడుగా వస్తాడు దేవుడు, బలపరిచేవాడిని దేవుడు, స్థిరపరిచేవాడిని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి ఎవరికి ఉపయోగకరమమ్మా? చెప్పండి. నీకు ఉపయోగకరము, రెండోది నీ బిడ్డలకు ఉపయోగకరంగా మారుతుంది. హల్లెలూయా. భక్తి చేయండి, బాగా బాగా ప్రేమించండి, దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటారండి. మీరు చాలా లేట్గా వస్తా ఉన్నారు. ఎంత ఆసక్తిగా వస్తే అంతగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డ ఎలా వచ్చేవాడు, ఎలా వెళ్ళేవాడు, ఎలా ఇచ్చేవాడు, ఎలా దేవుని మందిరంలో సహవాసం చేసి చెప్పి నీ బిడ్డలు నిన్ను బట్టి నీ బిడ్డలకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరి చేస్తారా మీ అందరూ భక్తి? మీ అందరూ బట్టి దేవుని వస్తారా? లేకపోతే నేను వస్తే ఒకలాగా నేను రాకపోతే ఒకలాగా చేస్తారా? అలా చేయకూడదు. హల్లెలూయా. దేవుని వెంబడించుకుని నేర్చుకోవాలి. యోనాతాను బట్టి దావీదు అన్నాడు, పిలవండయ్యా అతన్ని అన్నాడు. హల్లెలూయా. వచ్చి చక్కని మాటలు చెప్తా. చదవండి ఒకసారి మళ్ళా 2 సమూయేలు 9వ అధ్యాయము 'సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అంతకుముందు మెఫీబోషెతు అని పిలిచేవారే అతన్ని. అమ్మా, అంతకుముందు ఎవరు పిలిచారు అతన్ని? నో కమ్యూనికేషన్, అటువంటి స్థలంలో ఉంటా ఉన్నాడు. ఇప్పుడు రాజే స్వయముగా అన్నాడు, మెఫీబోషెతు అని పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధన్యత. నువ్వు భయపడవద్దు అంటున్నాడు. అంటే చంపేస్తాను చెప్పి భయం అన్నమాట. నువ్వు భయపడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు చెప్పి సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతని చిత్తము, నీ దాసుని నేను ఉన్నాయను అందు దావీదు, నీవు భయపడవద్దు. హల్లెలూయా. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పించును. మరియు నీవు సదాకాలము నా బల్ల మీదనే భోజనం చేయమని సెలవీయగా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైన నాడలా నీ దయ చూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అనెను. హల్లెలూయా. ఎటువంటి వాడండి చెప్పండి అమ్మా, ఏమన్నా చెప్పండి. చచ్చిన కుక్క వంటి వాడైన నాయన నీవు దయ చూపుటకు నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేలు ఎంత గొప్పయ్యా. చచ్చిన కుక్క వంటి వాడు నాయనలా నీవు ఎంత ఉపకారం చేయకు నీ దాసుని నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం, నేనేంటో తెలుసా అంటాం. ఎవరంటాం? ఏమంటా చెప్పండి అమ్మా. నేనేంటో తెలుసానికి అసలు అంటాం. మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకునే ఉన్నారు. అయ్యా, ఎప్పుడో చావలసిన వాడు, కరోనాలో చావలసిన వాడు నన్ను కాపాడేవాడు. మేము ఏంటి అందరిలాగా నేను కూడా ఈ కాదకు కలిసిపోవలసిన వాడు, కాపాడేవాడు. వరలో కొట్టుకోవలసిన వాడు మమ్మల్ని చెప్పండి కాపాడాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఏ పార్టీ వాడినయ్యా, ఏ పార్టీ దాన్నయ్యా
అని చెప్పి నువ్వు అనుకున్నావా? లేకపోతే నా అంత గొప్ప లేడు అసలు, నా సంపాదన తెలుసా నీకు అంటాను. నువ్వే అంటారా? అంటారన్నా నువ్వు సంతోషం అన్నాడు. హల్లెలూయా. ఏ పాటి వాడినయ్యా. హల్లెలూయా. అవునయ్యా, నేను రాకుమారుణ్ణి, నేను ఏంటి తగిన వాడిని పిలిచావా చెప్పండి అన్నడా లేదా? అలా చచ్చిన కుక్క వంటి వాడిన నాయలా నీవు దయ చూపుటకు నేను ఏ పాటి వాడినను. ఏ పాటిను మనము వట్టి వారము, బలహీనము, శక్తిహీనము. ఇంతే కనబడి చెప్పండమ్మా, ఇంతలో కనబడి చెప్పండి, అంతలోనే మానైపోతాం మనం. ఇంతలో కనబడి చెప్పండి, అది చెప్పట్లే మీరు. అంతలో మానైపోతాం మనం. రాజమండ్రిలో ఆటో నడుపుకుంటున్నాడట ఒక ఆయన. అమ్మా ఏం నడుపుకుంటున్నాడమ్మా? బాగా అందరూ ఆటో నడుపుకుంటున్నాడట. ఒక కొడుకున్నాడట. కొడుకు అన్నాడంట, మరి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మొత్తం. బండి కొనివ్వకపోతే చచ్చిపోతానట. ఏం కొనివ్వకపోతేనమ్మా? నాకు బండి కొనివ్వకపోతేనో చచ్చిపోతానట. నువ్వు చావుద్రా బాబు అని చెప్పి ఒక మంచి బండి కొనిచ్చాడు తండ్రి. కష్టపడో బాధపడో. ఎంత ఉన్నారు? 3 లక్షల రూపాయల బండి. ఎంతమ్మా చెప్పండి? అందరూ చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. వెనకాల వాళ్ళు చెప్పాలి. ఎంతమ్మా? వెనక ఉన్నవాడు నా సంబంధం కూర్చోమన్నాడు. ఎంతమ్మా? 3 లక్షల బండి కొనిచ్చాడు. కొనిస్తే వెళ్తున్నాడు. రోజు వెళ్తా ఉండి ఏంటి ఎవరినో ఫ్రెండ్ని దింపి మళ్ళా ఇంటికి వెళ్తానంట. ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు అతని కంట్రోల్ తప్పి డివైడర్ కొట్టాడు. ఏం కొట్టాడమ్మా? డివైడర్ కొట్టి చచ్చిపోయాడు. తండ్రి ఏడుస్తాడనంట. చచ్చిపోతావు అని చెప్పి నేను బండి కొనిస్తే బండి కొనిచ్చి చచ్చిపోయావు అన్నాడంట. ఏమన్నాడమ్మా చెప్పండి? తండ్రి బండి కొనిచ్చినా చెప్పండి, నా కొడుకు చచ్చిపోతాడంటే బండి కొనిచ్చాను. బండి కొనిచ్చినా చెప్పండి చచ్చిపోయేవారా నీవని పెడుస్తున్నాడంట. సరేండి, నువ్వు ఎలా ఉంటున్నావు? నీ జీవితం ఏ పాటిది? దేనికోసం నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు? ఏది లేకపోతే చచ్చిపోతా అని చెప్పి అంటావా నీవు? ఏది లేకపోతే బతకని చెప్పి అనుకుంటావా నీవు? నువ్వు అనుకున్నా అనుకోకుండా చచ్చిపోతావు. పెట్టుకోవాలి. హల్లెలూయా. అమ్మా చెప్పాలమ్మా, హల్లెలూయా. చచ్చిన కుక్క వంటి వాడిన నాయనా నీవు తెలుసుకుంటకు నేను చెప్పండి ఏ పాటి వాడు? దేవుని సంగమా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మంచి చెప్పడం బిడ్డలు ఇచ్చాడు. ఇవన్నీ బట్టి దేవునికి చెల్లించు మానేసి నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేపి బాధపడుతూ ఉన్నావా? హల్లెలూయా. మెఫీబోషెతు వలె నన్ను కూడా దేవుడు గౌరవించాడు. హల్లెలూయా. నాకు సహాయం చేశాడు, నాకు ఉపకారం చేశాడు. ఎవరు బట్టి చెప్పడమ్మా? నా తండ్రి చేసిన ఉపకారం బట్టి. హల్లెలూయా. నా తండ్రి చేసిన భక్తిని బట్టి దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టి. మెఫీబోషెతు భయపడవద్దు, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. నేను నీకున్నాను. సదాకాలము నా బలహీనత నీవు భోజనం చేస్తావు. ఇది భయపడాల్సిన అవసరం లేదు. సదాకాలం నా బల్ల యొక్క భోజనం చేస్తావు. ఈ బల్ల యొక్క ఎవరైతే భోజనం చేస్తారో, ఈ బల్ల అయితే స్వీకరిస్తారో, ఈ బల్ల అయితే చేసుకుంటారో, దేవుడు వారిని ఏ మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు చక్కటి బల్ల ఇచ్చాడు నీకు. దీన్ని మర్చిపోతా ఉన్నావు, దీన్ని సేవించలేకపోతా ఉన్నావు, దీన్ని నువ్వు తీసుకోలేకపోతా ఉన్నావు. సదాకాలము ఈ బల్ల యొక్క నీకు భోజనము ఉంటుంది. మెఫీబోషెతు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు బల్లలు కూడా. ప్రభు బల్ల ఇది, నిర్లక్ష్యం చేయకూడదండి. కాబట్టి నా బల్ల యొక్క భోజనం చేస్తాం. ఇంకా చూద్దాం ఒకసారి. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సిబాను పిలిపించి
సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన స్వతంత్రని నీ యజమాని కుమారుడిని ఇప్పించి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారుని దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారుడికి భోజనకై ఆహారం తగినట్లు నీవు దాని పంటను తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బలైతే భోజనం చేయని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండి నా ఏలినవాడు రాజు తన దాసులు ఇచ్చిన ఆజ్ఞ అంతా చెప్తున్న నీ దాసులను నేను చేస్తున్న సీబా రాజుతో చెప్పాను. హల్లెలూయా. అయ్యా నాకు 15 మంది చెప్పండి 15 మంది కుమారులు 20 మంది దాసులు ఉన్నారయ్యా. ఈ లెక్క పోషించిన మళ్ళా నేను ఎక్కడ ఉన్నాయి అన్నదా చెప్పండి. లేదు లేదు. హల్లెలూయా. నేను నిశ్చయముగా చూసేదను సహాయం చేసేదను అని చెప్పి రాజులకు సెలవిచ్చాడు. కాగా మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు వల్ల అయితే భోజనము చేయించు నేను. హల్లెలూయా. ఒకప్పుడు హృదయబారులో నో కమ్యూనికేషన్, సైలెన్స్, తిండి లేదు, తిప్పుడు పెడతా ఉన్నాడు, సహాయం లేదు, ఏం భూమి లేదు, అతను ఈ సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఆస్తంతా ఇచ్చాడు ఆయనకి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఒకటి అన్ని సమకూర్చండి, వాళ్ళకి రావాల్సిన భూమన్నీ ఇచ్చాడు. మెఫీబోషెతు నాకు ఆ పంటంతా ఇవ్వాలని చెప్పాడు. ఆస్తి కర్తగా చేశాడు. రాకుమారులో కుమారుడుగా అతడు ఇప్పుడు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. రాకుమారుడయ్యాడు. ఎంత చక్కటి కృప. కాగా మెఫీబోషెతు రాజకుమారుడుగా రాజు వలన భోజనం చేయటం. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు, వాడి పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపున్న వాళ్ళందరూ మెఫీబోషెతుకు దాసులుగా ఉండేది. ఎవరన్నా చెప్పడం ఏంటంటే దాసులు ఉన్నారు, భూములు ఉన్నాయి, ఆస్తి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, రాజు వల్ల ఎంత భోజనం వచ్చింది. చెప్పండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు వల్ల ఎంత భోజనము చేయించుండెను. అతని కాళ్ళు రెండును ఉంటివి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నేను అడుగుతా ఉన్నాను, మెఫీబోషెతు యుద్ధ వీరుడమ్మా? యుద్ధ వీరుడా? చెప్పండి. ఎవరు యుద్ధ వీరుడా? ఏమన్నా సహాయపడగల రాజుకి? చెప్పండి. ఏమి సహాయపడలేడు, ఏమి చేయలేడు, కుంటివాడు. ఇప్పట్లో కంప్యూటర్స్ లేకపోతే కంప్యూటర్ నేర్చుకుని కంప్యూటర్ పని చేద్దామని చెప్పండి. అప్పట్లో ఏ పని చేయలేని పరిస్థితి ఆ యొక్క మెఫీబోషెతులను. ఈ కుంటి కాళ్ళ వాడిని, ఉపయోగపడిన వాడిని, దేనికి ఉపయోగం లేని వాడిని చేయాల్సినంటే చెప్పండి అమ్మా, ఎవరిని బట్టి? చెప్పండి బట్టి. ఎవరిని బట్టి? యోనాతాన్ని బట్టి. హల్లెలూయా. యోనాతాను చేసిన ఉపకారం బట్టి, యోనాతాను చేసిన భక్తిని బట్టి, యోనాతాను చేసిన చెప్పండమ్మా చెప్పండి ప్రార్థన బట్టి. అంటాను, మీ బిడ్డలకు మీరు ఆస్తి అంతస్తు ఇవ్వకపోయినా ఒకటి నేర్చుకోండి. బాగా వాక్యమును బాగా వారి పఠింపచేయండి, వాక్యమును బాగా నేర్పించండి. ఈ వాక్యము వారి మార్గము స్థిరపరచుతుంది. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగైనది. ప్రార్థన నేర్పించండి. మీరు ముందు ప్రార్థన నేర్చుకోండి బాగా. అసలు దేవుని సన్నిధికి వెళ్ళి బాగా దేవునితో సహవాసము చేయండి. దేవుడు మీ బిడ్డల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యోనాతాను బట్టి ఉపకారం వచ్చేటకు ఎవరైనా ఉన్నారా? మెఫీబోషెతు ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా? ఏమీ లేకుండా ఉన్నాడు. రాజకుమారుడే. ఏ సంతోషం లేకుండా, ఏ ఆనందం లేకుండా, ఏ ఆస్తి లేదు, ఏమీ లేకుండా, తిండి కూడా అసలు తింటే తిన్నాడు అసలు లేదు. కానీ అన్నాడు, పిలవండి అని చెప్పి అన్నాడు. ఆస్తి ఇచ్చాడు, రాజకుమారుడు కుమారుడుగా చేశాడు. చెప్పండమ్మా, రాకాల యొక్క భోజనం చేయి మెఫీబోషెతు చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా దీవెన ఏదన్నా ఉన్నదా? నువ్వు వస్తావా యేసు ఎదుగు? నువ్వు వస్తావా యేసుతో సహవాసం చేయడానికి? నువ్వు వస్తావా ప్రార్థనకి? నువ్వు ఉంటావా భక్తిలో? నువ్వు బలంలో పాల్గొంటావా? దేవుడు
మీరు దీవిస్తాడు. హల్లెలూయా. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషపరిచిగా చేస్తాడు. తల్ల వంచిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ వాక్యాన్ని విన్నాం, నీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళినాం. మేము ప్రభువా అవిధేయులుగా జీవిస్తా ఉన్నాం. మేము ఉపకారం మర్చిపోయి జీవిస్తా ఉన్నాం, మర్చిపోతా ఉన్నాం, చేసిన మేలు మర్చిపోతున్నాం. ఎన్నో ఉపకారం మా పట్ల జరిగిపడేశావు, ఎన్నో మేలు చేశావయ్యా, ఎన్నో దీవెనలు ఇచ్చావు. మా ప్రాముఖ్యముగా మా కొరకే ప్రాణం పెట్టావు, రక్తాన్ని కాచావు. అయితే ప్రభువా, మేము మర్చిపోయి మా జీవితాలు నీ